మాజీ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఈరోజు వివిధ పార్టీలు మేధావులు వీళ్ళందరితో ఒక సమావేశం నిర్వహించారు. అంటే వాళ్ళు ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ దాని కార్యాచరణ అందులో అందరినీ కలుపుకొని రావడం అన్నది దాని ఉద్దేశంలా ఉంది. ఆ మాట్లాడిన మేరకు ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయనకు రాజకీయంగా పూర్తి స్పష్టత ఉంది, ఒక ఎజెండా కూడా ఉంది అనేది చాలా అర్థమవుతుంది మనకు అది చూసినప్పుడు. ఆయన చేసిన వాటిలో 3-4 ముఖ్యమైన అంశాలు. మొదటిది ఏంటంటే, అసలు మీరేం చేస్తారు పార్టీ పెట్టి అది ఇది అంటే, అట్లా కాదు. చాలా సంస్థలు, చాలా శక్తులు, ఆలోచన పరులు ఉన్నారు. వీళ్ళకు క్యాడర్ ఉంది, అలాగే ఒక ప్రాతిపదిక ఉంది. కాబట్టి తప్పకుండా చేయడము ప్రజాస్వామ్యంలో చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఇది అవుతుంది అన్న ఒక మొదటిది. కాబట్టి నిరసన చెప్పడం అనేది మన ధర్మం, తప్పులను వ్యతిరేకించడం అనేది మన కర్తవ్యం అన్నదే ఆయన చెప్తున్న మాట. ఇంకా రెండోది, తన రాజకీయ దృక్పథానికి సంబంధించి ఆయన ఒక 2 స్పష్టతలు ఇస్తున్నారు. ఒకటి, ప్రజా ప్రయోజనాలను పరిరక్షించాలి. ఈ క్రోనీ క్యాపిటలిజం అనేదాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఫ్యాసిస్టు తరహా పద్ధతులు ఇంకా ఇప్పుడు మొదటి దశలో ఉంది. ఇప్పుడే మీడియా దగ్గర నుంచి, ఉద్యమాల దగ్గర నుంచి ఇవన్నిటి మీద దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు వీధి పోరాటాలే శరణ్యం. ఇంక కొద్ది రోజులు పోతే వీధుల్లోకి వచ్చి పోరాడే అవకాశం కూడా ఉండదు. కాబట్టి హక్కులను కాపాడుకోవటం అన్న విషయంలో అందరూ కూడా కలిసి పనిచేయాలి అనేది ఆయన చెప్తున్నది. దీనితో భారతదేశంలో పరిస్థితులు చూసిన వాళ్ళు ఎవరైనా ఏకీభవిస్తారు. కానీ అదే సమయంలో తన వైఖరి గురించి ఆయన ఒక మాట చెప్పారు. ఇక్కడ లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి, లేదా సెంట్రల్ పార్టీస్ ఉన్నాయి. మేమైతే అంటే మేము సెంటర్ లెఫ్ట్లో ఉండము, మేము రైట్లోనే ఉంటాము అని ఒక మాట చెప్పేశారు. అంటే మితవాద భావజాలం, రైటిస్ట్ భావజాలంతో మేము ఉంటాం, కానీ ఇటు కాదు. కానీ మేము ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తాం వివరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ విశేషం ఏమంటే, ఫ్యాసిజము, నయా ఫ్యాసిజం అనుకోండి, పోనీ తొలి దశ అనుకోండి, క్రోనీ క్యాపిటలిజం, ఇట్లాంటి మాటలు ఉపయోగించే రాజకీయ పక్షాలు కానీ సంస్థలు కానీ తక్కువగా ఉన్నాయి. అన్ని అతనిలో ముక్కల్లాగా వామపక్షాల మీద అయితే ఎక్కువ మంది. అలాగే మేము లౌకిక తత్వానికి కట్టుబడి ఉంటాం, అంటే మతతత్వ రాజకీయాల జోలికి పోము. ఇవన్నీ మంచి విషయాలే. ఇవన్నీ చెప్పిన తర్వాత మేము రైట్ ఆఫ్ సెంటర్ అని ఎందుకన్నారో, మరి దానికి ఆయన ఉద్దేశం ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో మనం చూడాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయంగా కూడా లెఫ్ట్ రైట్ అన్న పదాలకు చాలా నిర్దిష్టమైన నిర్వచనాలు ఉన్నాయి. కానీ ప్రజాస్వామ్య పరిరక్షణలో రైటిస్ట్ పార్టీస్ కూడా కలిసి పాల్గొనడం అన్నది, రైటిస్ట్ ఫోర్సెస్ కూడా పాల్గొనడం అనేది చాలాసార్లు జరుగుతుంది. ఇప్పుడు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక విధంగా అసహనం తాండవిస్తుంది అన్నది చెప్తూ, అతి కీలకమైన వ్యాఖ్య అంటే, ఒక మాజీ పోలీస్ అధికారిగా, అందులో అనేక కేసులు, ఆరోపణలు అని ఎదుర్కొన్న వ్యక్తి కదా, విమర్శలు, కక్ష సాధింపు అంటారు వాటిని. వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ ఒకటే విధమైనవి. ఇవి కేవలం పేర్లు మార్పు, వాళ్ళ ప్రభుత్వాల మార్పు తప్ప వాటి తీరుతెన్నుల్లో ఏమి మార్పు ఉండదు. అవన్నీ కూడా ఒకే విధమైన ప్రయోజనాలను, దోచుకునే వాళ్ళను కాపాడడానికి అవి పనిచేస్తాయి. కాబట్టి వాళ్ళ మధ్య చాలా పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్, అవగాహన ఉంటుంది. కాకపోతే మధ్యలో ఏదో ఎంటర్టైన్మెంట్ షోలాగా ఏదో తతంగం, ఏదో కార్యక్రమం చేస్తాయి తప్ప నిజంగా ఇప్పుడున్న పరిస్థితులను, ఇప్పుడున్న విధానాలను మార్చడం అనే ఉద్దేశం వాళ్ళకి ఎంత మాత్రం లేదు. దానివల్ల ప్రయోజనం పొందడం తప్ప అని. ఇప్పుడు వైసీపీ, టీడీపీ 2 ఒకే విధమైన ప్రయోజనాల కోసం పనిచేస్తాయి. వాటి మధ్య వైరుధ్యం లేదు. ఆ పైకి జరిగే పోరాటాలు ఇవన్నీ కూడా ఒక విధమైన షో లాంటివి అని ఆయన అన్నమాట చాలా తీవ్రమైంది. ఇది కూడా ఎప్పుడు అంటున్నారు, ఒకవైపునేమో వీధుల్లోకి వచ్చి పోరాటాలని చెప్తున్నారు, రెండో వైపునేమో పోరాడే అవకాశం కూడా ఉండదని చెప్తూ ఉన్నారు. కానీ మిగతా ఆ 2 పార్టీల మధ్య జరిగేవి మటుకు నిజమైనటువంటి షోడౌన్లు కాదు, షోలు మాత్రమే అని ఏబి వెంకటేశ్వరరావు చెప్తున్నారు. కార్యాచరణకు మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం, వీళ్ళందరితో కూడా కలిసి పనిచేస్తాం. ప్రజా హక్కులు, ప్రజా ప్రయోజనాలు, క్రోనీ క్యాపిటలిజాన్ని వ్యతిరేకించడం, లౌకిక తత్వాన్ని కాపాడుకోవటం అన్న అంశాల మీద, ఇవన్నీ మంచి అంశాలు. దేశంలో కూడా అందరు ఉన్నారు. మరి వీటి మీద ఆయన ఇంకా వివరంగా వాళ్ళు ఎలాంటి ముసాయిదా లేకపోతే ఒకటి కార్యక్రమం విడుదల చేస్తారు, దాని మీద ఇతర పార్టీలు ఎలా స్పందిస్తాయి. ఎందుకంటే ఈరోజు సదస్సులో వామపక్ష నాయకులు ఉన్నారు, అలాగే సీనియర్ ప్రజాస్వామిక నాయకులు, ఉద్యమాల్లో ప్రజలకు పరిచితులైన వాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి స్పందన ఉంది.
అదే సమయంలో ఇది ఏ రూపం తీసుకుంటుంది? ఆయన చెప్పారు మాజీ అధికారులు, మేధావులు, రాజకీయ పక్షాలు, సంఘాలన్నీ కూడా దీంట్లో కలిసి రావచ్చు అని. గతంలోకి ఇప్పటికీ ఏబి వెంకటేశ్వరరావు గొంతులో ఒక తేడా అయితే కనిపిస్తుంది. గతంలో ఆయన జగన్ ఎవర్ అగైన్ అన్న స్లోగన్ ఇచ్చేవాడు. ఇప్పుడు దానికి పరిమితం కావట్లేదు ఆయన. వైసీపీ, టీడీపీ 2 కూడా తానుకు అటు ఇటు ఉండే ముక్కలే తప్ప ఇవేమీ మౌలికంగా భిన్నమైనవి కాదు. పైగా వీళ్ళు ఒకరినొకరు రక్షించుకుంటారు, కాపాడుకుంటారు. మనం దీన్ని బట్టి గుర్తించాల్సిందేంటి? పాలక పార్టీలు ఎలా ఉంటాయి? పాలక పార్టీలకు ప్రధానమైన అండదండగా లేకపోతే వెన్నుదన్నుగా ఉండే పోలీస్ శాఖకు సంబంధించిన ఇవన్నీ చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 2 పార్టీలు ఎంత పోట్లాడినప్పటికీ అది షాడో బాక్సింగ్ లాగా జరుగుతూనే ఉంది తప్ప మౌలిక అంశాల్లోకి వెళ్ళట్లేదు. ఇప్పుడు భోగాపురం ఉంది, క్రెడిట్ వార్ చేసుకోవటమే తప్ప నిజంగా అక్కడ పునరావాసానికి సంబంధించి, పరిహారాలకు సంబంధించి, పర్యావరణానికి సంబంధించి ఏమైనా తీవ్రంగా వాళ్ళ మధ్య తేడాలు ఉన్నాయా? అన్నిటిని మించి దాన్ని కట్టినటువంటి జిఎంఆర్ వాళ్ళకు ఇద్దరు దగ్గరే కదా, ఇద్దరిని వాళ్ళు పోగొడతారు కదా, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు కూడా. అదాని విషయంలో అసలేం లేదు కదా. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ లేదా వీళ్ళు యువత ఆందోళన ఇదంతా చేసినప్పుడు కొన్ని రాష్ట్రాల్లో చాలా మద్దతు వచ్చింది, కార్యక్రమాలు జరిగాయి. కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో దానికి మద్దతుగా ఏమీ జరగలేదు? దానికి మద్దతుగా జరిగితే మోదీ గారికి కోపం వస్తుంది. కాబట్టి తెలంగాణలో కొద్దిగా జరిగింది. కాబట్టి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఏబి వెంకటేశ్వరరావు ఆయన బృందం చొరవ తీసుకోదలుచుకున్నారు. కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ చేయడం ద్వారా ఇతర పార్టీలు కూడా బహుశా వాళ్ళు ప్రజాస్వామ్య లౌకిక విలువలకు, ప్రజా ప్రయోజనాలకు, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడినంత వరకు కొన్ని కార్యక్రమాలు కూడా చేయొచ్చు. ఎందుకంటే అనేక కార్యక్రమాలు పెండింగ్లో లేకపోతే కొనసాగుతూ ముగింపు లేకుండా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా సాధించుకోవాల్సి ఉంటుంది. రాజకీయంగా ఏ ప్రధాన పార్టీ చెప్పడానికి సాహసించని ఒక విషయాన్ని ఏబీవీ ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. 2 పాలక పార్టీలు కూడా అటు ఇటు ఒకటే ఉంటాయని. కాకపోతే పూర్తిగా ఒకటే ఉండడం అనేది రాజకీయాల్లో సాధ్యం కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉండి బీజేపీకి ప్రధాన మద్దతుదారుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఏమో బయటే ఉంటూనే బీజేపీ పట్ల మెతక వైఖరి, అనుకూల వైఖరి అనుసరిస్తున్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కేంద్రాన్ని మాత్రం ఏమీ అనరు. ఏమన్నా అంటే మమ్మల్ని వెంటనే ఏదైనా చేస్తారన్నది వాళ్ళకున్న ఆందోళన. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు విజయసాయి రెడ్డి ఒక పార్టీ పెడతానంటున్నారు. దాని మీద సన్నాహాలు అవన్నీ చేస్తున్నారు. ఆయన ఢిల్లీకి కూడా వెళ్తున్నట్టున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు అంతకుముందే పెట్టిన జడ శ్రావణ్ కుమార్ ఇప్పుడు దాన్ని యాక్టివేట్ చేస్తా అంటున్నాడు. ఇంకా ఒక ట్రెండ్ ఉన్నాయి ఇలాంటివి. ఎన్నికలు రాబోతున్న సమయంలో ఇంకో 2 ఏళ్ళ ఎన్నికలకు ముందు ఇలా చిన్న చిన్న పార్టీలు ఏర్పడడం అన్నది కూడా చాలా చోట్ల ఫలితాలను ప్రభావితం